ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. మనిషికి అనుబంధాలు, మితిమీరిన ప్రేమలో అనుబంధాలు మనిషిని కట్టిపడేస్తాయి. అవి కష్టాలకు, బాధలకు దారితీస్తాయి. మితిమీరిన ప్రేమలు కోపానికి, బాధలకు గురి చేస్తాయి. కాబట్టి ఎటువంటి దానికైనా ఎంత విలువ ఇవ్వాలో అంతే విలువ ఇవ్వాలి. ఏది కూడా మితిమీరకూడదు. మితిమీరితే బాధలోకి వెళ్ళినట్లే. హద్దులు దాటకూడదు. ప్రతిఫలాన్ని ఆశించి ఏ పని మొదలు పెట్టకండి. ఆ పని విజయవంతం అవ్వాలని కోరుకుంటూ మొదలు పెట్టండి. ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ముందుగా ఆ పని నేర్చుకొని దానిపై దృష్టి పెట్టాలి. ఆ పని వల్ల వచ్చే ప్రతిఫలంపైనే దృష్టి పెడితే మీరు ఆ పనిని పూర్తి చేయలేరు, మనసు లగ్నం చేయలేరు. కాబట్టి ప్రతిఫలం మీద కాకుండా చేసే పనిపై మనసు పెట్టడం ముఖ్యం. భయం వద్దు. భయమే మన ప్రధాన శత్రువు. ఎప్పుడైతే మనలో భయం వస్తుందో విజయం ఆమడ దూరంలో పారిపోతుంది. అందుకే భయాన్ని విడిచిపెట్టాలి. యుద్ధంలో మరణిస్తే స్వర్గం లభిస్తుంది, ఒకవేళ గెలిస్తే రాజ్యం దొరుకుతుందని హితబోధ చేశాడు శ్రీకృష్ణుడు. మనం కూడా అంతే. చేసిన పనిలో వైఫల్యం చెందితే అనుభవం వస్తుందనుకోండి. అదే విజయం సాధిస్తే మీరు అనుకున్నది సాధించారనే తృప్తి మిగులుతుందనుకోండి. అంతే తప్ప విజయం సాధిస్తానో లేదో అన్న భయం మనసులో నింపుకొని ఏ పనిని మొదలు పెట్టకండి. మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు. మనిషి ఎక్కడుంటాడో మనసు కూడా అక్కడే ఉండాలి. మనసు ఒక చోట, మనిషి ఇంకొక చోట ఉంటే ఆ వ్యక్తి ఏ పని అయినా విజయవంతంగా పూర్తి చేయడం చాలా కష్టం. కాబట్టి మనం చేస్తున్న పనిని ప్రశాంతంగా మన మనసులో ఉండేలా చూసుకోవాలి. అది స్థిరంగా మీతో పాటే ఉండాలి. అంతే తప్ప దాని ఆలోచనలు ఎక్కడెక్కడో తిరగకూడదు. ఇది మనం చేసే పని పిలపకుండా చేస్తుంది. కాబట్టి మనసును మన అదుపులో ఉంచుకుంటే మంచిది. విజయం దక్కే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.